ఒకటి తారెడ్నాను లప్పకిన పట్టుకొని ఆ పాముక మంత్రాన్ని కరుస్తుంది. మంత్రం వేసేయాలా? అవును. అప్పుడే చెప్పకూడదు మంత్రం వేస్తా ఉంటే మర్చిపోయాను. నేను కూడా మర్చినాను. మంత్రం వేస్తాను బాబు. పిల్లలు గట్టిగా చెప్పటగట్టాల, నువ్వు చవుడు చేయొద్దు. మంత్రం వేస్తాను. యా భగవాన్ యా అల్లా మౌలాలి తోడు దుష్మన్ కన్నల్లి. 1 2 3 తెలుగు మంత్రం. 1 2 3 కన్నడ మంత్రం. 1 2 3 హిందీ మంత్రం. అక్కడ పక్కడ తల్లమే ఖెంకడ అదం భాష. ఇంగ్లీష్ మంత్రం. పాముకి రోడ్డు మీద ఇడిసలా, పట్ట మీద ఇడిసలా? పట్ట మీద ఇడిచిపెడే. పట్ట మీద ఇడిచి పెడతాను. అవును. గట్టిగా చెప్పట్లే బాబు. ఏమన్నా మీ పాము గుడ్డు పెట్టలేదు? ఇంకోసారి చూడు. బాగా తారడినాను, కడుపు కింద బాగా తారడినాను. గుడ్డు లేదు, ఏమలేదు, ఊరికే మూలుగుతా ఉంది. ఇంకోసారి చూడు. ఇంకోసారి చూస్తున్నా. అన్నగారుల కల్లా ఓయమ్మ ఎంతలా దుబ్బ పామన్నా. ఇదిగో నేను బ్యాగులో చేపెట్టానా, మెత్త మెత్తగా దొరికితే పాము ఏమో అనుకుని ఉన్నా. లేదు. ఇదిగోండి మా సర్కస్ లో పాములు, తేళ్లు, మండ్రగబ్బులు లేవున్నా. కొద్దిగా జనం రావాలని కొద్దిగా కామెడీ చేస్తామండి. ఇప్పుడు కోతి సర్కస్ ఉంటుంది. కోతి చూస్తే 5 రకాల బ్యాలెన్స్ చేస్తుంది. అవును. పిల్లలు గట్టిగా చెప్పట్లు బాబు. జంపింగ్ చేసింది. సైకిల్ రింగ్ మీద జంపింగ్ చేసింది. అవును. ఇప్పుడు ఒక చిన్న రింగ్ అన్న, ఒక అడుగు ఉందండి. చిన్న రింగ్ చేసావా? చిన్న రింగ్ లోంచి కోతి తప్పించుకురావాలి. అవును. ఇదే ఒక రింగ్ తో ఇంకో పని చూపిస్తాను. అవును. మన పొద్దున లేసే టౌన్ కి వెళ్తామన్నా, ఇంటికి ఏం చేస్తామండి? భద్రమగా తాళం వేస్తామన్నా. అవును. మనం దొంగ పని చేసే పోలీసులు ఏం చేస్తారు? 2 చేతులకి బేడి వేస్తారండి. అదేలాగా కోతితో ఒక బేడి పని చూపిస్తాను. మన మీద ఉంటే కోతి అంటారు, గుడిలో ఉంటే ఆంజనేయ స్వామి అంటారన్నా. అవును. మనిషి మాట మనిషి వినాలంటే చాలా కష్టం అండి. ఒక నోరులోని జంతువు చూడు సార్, మీరందరూ చూస్తున్నారు. నేను రింగుతో ఒక 10 ముడులు వేసినాను. అవును. ఇంకా ఒక 10 ముడులు ఏమి చేయాలా? మనిషి లాగా ఇప్పుకొని వచ్చేయాలి. అవును. మనిషి ఎలాగా ఇప్పుతుంది, అలాగే కోతి ఇప్పుకొని వచ్చేసరి. కమా త్వరగా తప్పించుకుని వచ్చేసిదన్నా. మరి కోతితో పని జరగద్దు. ఇప్పుడు 2 అమ్మాయిలు డాన్స్ చేశారు. డాన్స్ అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ జంపింగ్ లో, మగధీర జంపింగ్ లో, సినిమా జంపింగ్ లో సర్కస్ అండి. వాటర్ తగ్గిదేవా.